అందరికీ నమస్తే. ఈరోజు ఏపీపీఎస్ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా మనం వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే మొత్తం 691 ఖాళీలకు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 16/7/2025 నుంచి 5/8/2025 వరకు మనం దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్లో అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి ఓటీపీఆర్ అని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఎస్సీ కమ్యూనిటీ వారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3 కేటగిరీస్ ఉంటాయి కదా, వాటిని స్పష్టంగా మెన్షన్ చేయాలని తెలియజేశారు. ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్లో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి స్పష్టంగా తెలియజేశారు. అలాగే వేకెన్సీస్ చూస్తే ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ 81, ప్రెస్ వేకెన్సీస్ 175, అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ 60, ప్రెస్ వేకెన్సీస్ 375 ఉన్నాయి. పే స్కేల్ను మనం చూసినట్లయితే 30,000కు పైగా మనం జీతం తీసుకునే అవకాశం ఉంది. ఆ యొక్క అర్హతలు చూస్తే రెండింటికి కూడా ఇంటర్మీడియట్ అర్హతగా ఉన్నది. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించినటువంటి హైట్, చెస్ట్ ఎంత ఉన్నది స్క్రీన్ మీద విధంగా ఉన్నవి. అలాగే ఆ ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అయిన తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన డివిజన్స్ని కూడా మన స్క్రీన్ మీద చూడవచ్చు. నోటిఫికేషన్లో దీనికి సంబంధించిన పూర్తి డివిజన్స్ కూడా మనకి ఏ డివిజన్లో ఏటేటని ఖాళీల గురించి కూడా మనకి స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఏజ్ 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని క్యాస్ట్ల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి 5 సంవత్సరాలుగా మనకి ఇవ్వడం జరిగినది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఓటీపీఆర్ క్రియేట్ చేసుకున్న ద్వారా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఫీజు 250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. 80 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉన్నవారికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది మినహాయించడం జరిగింది. ఎగ్జామ్కి సంబంధించిన సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అనేవి కూడా మనం అప్లై చేసిన వెంటనే ఆప్షన్స్ ఇవ్వాలి. అలాగే 3 ఆప్షన్స్ ఇవ్వాలి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీలు మనం చూస్తే సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్స్గా ఉన్నవి. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. 150 నిమిషాలు, 150 మార్క్స్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ప్రిలిమ్స్ అయిన తర్వాత ఉంటుంది. స్క్రీన్ మీద చూపించిన విధంగా రిటర్న్ టెస్ట్ తెలుగు ఆర్ డిస్క్రిప్టివ్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, అలాగే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఈ 3 కూడా ఫస్ట్ 45, తర్వాత 100గా మనకి స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉండడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.